నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. సీఎం చంద్రబాబుపై ఎంపీ రాయపాటి మండిపడ్డారు. సీట్ల విషయం ఎటు తేల్చకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో నాకన్నా సమర్థులున్నారా అని ప్రశ్నించారు. 3 సార్లు భేటీ అయినా సీట్ల కేటాయింపులో క్లారిటీ ఇవ్వలేదన్నారు. కొంతమంది నేతలకు టికెట్లు ఇవ్వద్దని ఆందోళన చేస్తున్నా వారికే కేటాయించడం విడ్డూరంగా ఉందన్నారు. తనకు ఎందుకింత అన్యాయం చేస్తున్నారో సీఎం చంద్రబాబు చెప్పాలన్నారు. అభిమానులు కుటుంబ సభ్యులతో చర్చించి పార్టీ మారే ఆలోచన చేస్తానని ప్రకటించారు. ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లకు జడ్పీ సమావేశ మందిరంలో శిక్షణా తరగతులు జరిగాయి. ఎన్నికలు పగడ్బందీగా అధికారులు నిర్వహించాలని జిల్లా పరిపాలనాధికారి కోన శశిధర్ కోరారు. ఎన్నికలు ముగిసేంత వరకు మీ పరిధిలో ఎటువంటి సంఘటనలు జరిగినా వెంటనే కలెక్టరేట్కు సమాచారాన్ని అందించాలని కలెక్టర్ కోన శశిధర్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా సమాచారం అందించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రిటర్నింగ్ ఆఫీసర్లకు ఎన్నికల నిర్వహణపై శిక్షణా తరగతులను నిర్వహించారు. దివ్యాంగులు ఓటు వేసేందుకు పోలింగ్ బూత్కు తీసుకొచ్చేందుకు ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రం వద్ద వీల్ చైర్లను అందుబాటులో ఉంచాలని కోరారు. బ్లైండ్ ఇన్ఫార్మ్ ఓటర్స్ కానీ లేకపోతే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ వయసులో బాగా పెద్దవాళ్ళు వాళ్ళు ఉంటే క్యూలో ఉండాల్సిన అవసరం లేదు. దే కెన్ బి బ్రాట్ ఇన్ ది ఫ్రంట్. ఆ క్యూ మేనేజ్మెంట్ కూడా ఒక ఆన్ డ్యూటీ పర్సనల్ అంటే హోమ్ గార్డ్ కానీ ఎన్సీసీ వాలంటీర్స్ కానీ వాళ్ళని పోలీస్ టైప్ చేస్తారు. మనం కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి. దీంతో పాటు ఫిజికల్లీ డిజేబుల్డ్ ఓటర్స్ని తీసుకురావడం కోసం ఒక వెహికల్ మన దగ్గర ఉండే వెహికల్స్ ఖాళీగానే ఉంటాయి కాబట్టి అక్కడ విచ్ ఎవర్ వెహికల్ యూ వాంట్ ఉన్న గవర్నమెంట్ వెహికల్ టైప్ చేసుకుని దీనికోసం సెపరేట్గా ప్రైవేట్ వెహికల్ అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. వన్ ఆఫ్ ది గవర్నమెంట్ వెహికల్ అవైలబుల్ షుడ్ బి ప్లేస్డ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫిజికల్లీ డిజేబుల్డ్ ఓటర్స్. దాంట్లో ఫిజికల్ డిజేబుల్డ్ ఓటర్స్ తప్పించి ఇంకెవరు వాళ్ళతో పాటు ఇంకెవరు ఎక్కించుకుంటాము. ఎక్సెప్షనల్ గా అయితే తప్పదు, ఒక సపోర్ట్ ఉండాలి, లేకపోతే వాడు కదలలేకపోతే దాన్ని ఎస్. సో దిస్ టైం ఒక వీల్ చైర్ అలాంగ్ విత్ వాలంటీర్. వాలంటీర్ అంటే సమ్ స్టూడెంట్ ఎవరో ఒకళ్ళు హూ డస్ నాట్ హ్యావ్ ఎనీ పొలిటికల్. సత్తెనపల్లి నుండి తానే పోటీ చేస్తున్నట్లు స్పీకర్ కోళ్ల శివప్రసాదరావు ప్రకటించారు. ఈ నెల 22న నామినేషన్ వేయనున్నట్లు వెల్లడించారు. 15,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో చిన్న చిన్న విభేదాలు సాధ్యమని, అందరినీ కలుపుకుని విజయం సాధిస్తామని కోడెలు తెలిపారు. పార్టీ ఇచ్చిన అవకాశాన్ని ప్రజల కోసం వెనుకబడిన నియోజకవర్గంగా పేరుపడినటువంటి సత్తెనపల్లిని ప్రగతి పథంలో నడిపి సంక్షేమ అభివృద్ధిని చేయడం జరిగింది. ముఖ్యమంత్రి, అధికారులు, ప్రజలు అందరూ సహకరించడం వల్ల ఎన్ని సాధించడం జరిగింది. మరో 5 సంవత్సరాల్లో ఇంకా ఊహించినటువంటి గణనీయమైన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో అనేక సమస్యాత్మక గ్రామాలు, రాజకీయంగా సమస్యలు ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా ప్రశాంతంగా ఉంచడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాను. ఎక్కడైనా చిన్న చిన్న ఆటంకాలున్నా, ఎవరికైనా అసంతృప్తి ఉన్నా దాన్ని నేను పరిగణలోకి తీసుకుని వాళ్ళతో మాట్లాడతాను. ఎవరిపైనా నాకు ద్వేషం కానీ కక్ష కానీ, ఎవరికైనా నాపైన అనుమానాలు ఉంటే. గుంటూరులో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా గల్లా జయదేవ్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. గురువారం ఎన్టీఆర్ స్టేడియంలో వాకర్స్ ని కలిసి ఎంపీ గల్లా జయదేవ్ ప్రచారం చేపట్టారు. గుంటూరు అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక కృషి చేసినట్లు గల్లా తెలిపారు. ఇదే అభివృద్ది కొనసాగాలంటే మళ్లీ టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని ఆయన సూచించారు. అదేవిధంగా ఓటర్ల జాబితాలో తమ ఓట్లు ఉన్నది లేనిది వెంటనే చెక్ చేసుకోవాలని ఆయన సూచించారు. లాస్ట్ టైం గుంటూరు వెస్ట్లో 65% పోలింగ్ జరిగింది. అది ఒక రికార్డ్ అనుకోవచ్చు. అంతకుముందంతా 55-50% అట్లాగ వస్తూ ఉండింది. కానీ ఈ గుంటూరు వెస్ట్లో కూడా మిగతా కాన్స్టిట్యున్సీస్ మాదిరిగా 65-70% ఓటింగ్ జరిగితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అదే అందరితో మాట్లాడుతున్నాను. ఇక్కడ మామూలుగా మిడిల్ క్లాస్ ఉండేవాళ్ళు,
ఎక్కువగా ఓట్ చేయరు కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఓట్ చేస్తే బాగుంటుంది, అందరికీ బాగుంటుంది. ఎస్పెషలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఓట్ వేస్తూ ఉంటే మంచి క్యాండిడేట్స్ మామూలుగా వేస్తారు, పార్టీ కూడా మంచి పార్టీస్కి వేస్తారు. కాబట్టి తెలుగుదేశంకి ఎప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి ఆల్ మిడిల్ క్లాస్ ఓటర్స్, ఎడ్యుకేటెడ్ ఓటర్స్ అందరూ కూడా మీ హక్కుని గుర్తుపెట్టుకొని ఓట్ వేయాలని కోరుకుంటున్నాను. అర్బన్ టీడీపీ అధ్యక్షునిగా డేగల ప్రభాకర్ రావు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వడ్డర్లకు ప్రాధాన్యత ఇచ్చిన చంద్రబాబు నాయుడును తిరిగి ముఖ్యమంత్రి చేసేందుకు వడ్డర్లు కృషి చేయాలని ఏపీ వడ్డెర కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దేవెల్ల మురళి కోరారు. కృష్ణా జిల్లాలో వడ్డర్లకు ఎమ్మెల్యే సీట్ను కేటాయించిన ఘనత చంద్రబాబుకే దక్కిందని ఏపీ వడ్డెర కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దేవెళ్ల మురళి పేర్కొన్నారు. మీడియా ప్రతినిధి సమావేశంలో మాట్లాడుతూ వడ్డర్ల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. సమావేశంలో వడ్డర్ల సంఘం నాయకులు విజయ, చల్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా జయమంగళ వెంకటరమణకు అప్పుడే కేటాయించిన ఘనత తెలుగుదేశం పార్టీది. 2014 ఎన్నికల్లో ఆ సీటుని మరి బీజేపీతో అలవించున్నది కాబట్టి ఆ రోజు కామినేని శ్రీనివాస్కు త్యాగం చేసిన జయమంగళ వెంకటరమణకు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన గుర్తించి ఈరోజు రెండో సూరి జయమంగళ వెంకటరమణకు కైకలూరు టికెట్ కేటాయించడం మేమంతా హర్షవ్యక్తం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రస్తుత ఎన్నికల్లో కాపులకు అన్ని రాజకీయ పార్టీలు తగిన ప్రాధాన్యం కల్పించాలని కాపు పరిరక్షణ సంఘం తెలిపింది. ఈ మేరకు సంఘం నేతలు సత్యనారాయణ, రవీంద్ర తదితరులు మీడియాతో మాట్లాడారు. తమ వర్గానికి ఏ పార్టీ అధికంగా సీట్లు ఇస్తుందో వారికే తమ మద్దతు ఉంటుందని వారు వెల్లడించారు. కీలకమైన ఎలక్షన్స్. ఈ ఎలక్షన్స్లో కనుక మన ఇష్టం వచ్చినట్లు ఓటేస్తే మనం 5 సంవత్సరాలు ఆ దుష్ఫలితాలు అనుభవించాల్సి ఉంటుందని తెలుస్తున్నాం. అలాగే రేపు 22వ తారీఖున గుంటూరు, కృష్ణా, పట్టభద్రుల నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్సీ ఓట్లు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో కూడా ఈ కమిటీ తరఫున కేఎస్ లక్ష్మణరావు గారికి మన కాపు గ్రాడ్యుయేట్స్ అంతా మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా మనం ఈ కమిటీ తరఫున నిర్ణయించుకోవడం జరిగింది. గుంటూరులో నూతనంగా మరో ప్లే స్కూల్ ఏర్పాటైంది. ఈ మేరకు కొరటపాడులో మాపెల్ బేర్ పేరుతో మరో ఇంటర్నేషనల్ స్కూల్ను స్థాపించారు. ఈ కార్యక్రమంలో అలోక్ భూపెన్, చుక్కపల్లి రమేష్ ముఖ్య అతిథులుగా హాజరై మాపెల్ బేర్ స్కూల్ ని ప్రారంభించారు. వాహనాలు, నిర్మాణ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన తాము విద్యారంగంలో అడుగుపెట్టడం ఆనందంగా ఉందని వారు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన ప్లే స్కూల్ అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఈ సంవత్సరం నాన్నగారి పేరుతోటి చుక్కపల్లి శంకరరావు ఎడ్యుకేషన్ సొసైటీ ఒకటి పెట్టి 2 మెయిన్ స్కూల్స్, ఒకటి కిండర్ గార్డెన్ అంటే టాడ్లర్స్ 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వయసు పిల్లలకి కావాల్సిన విధంగా మేపుల్ బేర్, ఇది కెనడియన్ స్కూల్. దాదాపు 18 దేశాల్లో 300 బ్రాంచెస్ తోటి, మన ఇండియాలోనూ దాదాపు 300 బ్రాంచెస్ తోటి ఈ స్కూల్ నడుస్తూ ఉంది, ఈ కెనడియన్ స్కూల్. సో ఈ కెనడియన్ స్కూల్ ఎందుకు తీసుకొచ్చాం గుంటూరు అంటే చాలా ప్రీ స్కూల్స్ ఉన్నాయి. దీన్ని ఎందుకు తీసుకొచ్చామంటే కెనడియన్ స్కూల్ ఏంటంటే డిఫరెంట్ మెథడాలజీ. కెనడాలో దాదాపు 40-50 కంట్రీస్ నుంచి వలస వచ్చి ఉండే వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ఇది. చాలా ఇంటరాక్టివ్గా, చైల్డ్ సెంట్రిక్గా ఉంటుంది. సో కాబట్టి దీన్ని తీసుకుని ముందు మనం 2-5 సంవత్సరాల పిల్లల వరకు దీంట్లో బాగా ఎడ్యుకేషన్ ఇచ్చి ఫౌండేషన్ వచ్చిన తర్వాత దీన్ని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఢిల్లీతో మేము సైన్ చేయడం జరిగింది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏంటంటే 1947లో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్, రిటైర్డ్ ఆఫీసర్స్ వాళ్ళ పిల్లలకి చదువు చెప్పడానికి మంచి స్కూల్ లేక వాళ్ళు స్టార్ట్ చేసిన సొసైటీ. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వరల్డ్ కిడ్నీ డేని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కిడ్నీ మార్పిడిపై వైద్య రంగ నిపుణులు సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజు నాయుడు, ప్రముఖ నెఫ్రాలజిస్ట్ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చరిత్ర కలిగిన గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో పేద రోగుల కోసం అనేక కిడ్నీ మార్పిడిలను చేపట్టడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా వైద్యులు తెలిపారు. సో మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు క్రియేట్ సో మెనీ సర్వీసెస్, హెల్త్ సర్వీసెస్ టు ఎవ్రీ ఏరియా టు మినిమైజ్ ద ఇన్సిడెంట్ అండ్ ప్రివెన్స్ ఆఫ్ కిడ్నీ డ్యామేజ్, మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ ద డయాబెటిస్ మెలిటస్కి
హైపర్ టెన్షన్ బీపీకి, ఒబేసిటీ ఇండివిజువల్స్కి చూస్తాం. ఎర్లీ స్క్రీనింగు, బ్లడ్ ప్రెషర్ ఒకటి, బ్లడ్ షుగరు, యూరిన్లో ప్రోటీన్ వన్స్ ఇన్ 6 months స్క్రీన్ చేసి పోలీస్ అఫీషియల్స్, హాస్పిటల్, చిల్డ్రన్, స్కూల్, ఎడ్యుకేటెడ్, కాలేజెస్, హాస్పిటల్ పీపుల్ కూడా వన్స్ ఇన్ 6 months స్క్రీన్ చేస్తే టు మినిమైజ్ ది డెవలప్మెంట్ ఆఫ్ క్రానిక్ కిడ్నీ. టీజేపీఎస్ కళాశాలలో ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ సభ నేడు జరిగింది. ప్రతిభ చూపించిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ను అందజేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, గురువులను గౌరవించాలని ఆంధ్ర బ్యాంక్ ఏజీఎం మహ్మద్ హనీఫ్ కోరారు. టీజేపీఎస్ కళాశాలలో ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ సభ జరిగింది. లక్ష్యాలను ఎంచుకున్నప్పుడే వాటిని సాధించగలుగుతామన్నారు. సక్సెస్ అయినప్పుడు ఆనందపడి, ఫెయిల్ అయినప్పుడు నిరుత్సాహపడరాదని సూచించారు. Try not to become a man of success, but rather try to become a man of value. Try not to become a man of success, but rather try to become a man of value. Both the quotations were made by Einstein. This year you find a lot of pressure from the central government and state government and even different education authorities asking us to develop incubation centers at the college level, even at the school level. గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు ఈ నెల 16 నుంచి 21 వరకు జరగనున్నాయి. పంచాహ్నిక దీక్షతో 20వ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు మస్తానాయ్ తెలిపారు. ప్రతిరోజు విశేష పూజలు జరుగుతాయని భక్తులు పాల్గొనాలని కోరారు. ఈ నెల 16వ తారీఖు నుంచి కూడా 20వ వార్షిక బ్రహ్మోత్సవాలు చాలా విశేషమైన కార్యక్రమాలతోటి కూడా జరగబోతుంది. ఈ కార్యక్రమాల్లో 16వ తారీఖు సాయంత్రం అంకురారోపణ కార్యక్రమం ఉంటుంది. 19వ తారీఖున స్వామివారి అమ్మవారి కళ్యాణం అన్నమయ్య కళావేదిక మీద సాయంత్రం జరుగుతుంది. అలానే 20వ తారీఖు ఉదయం సువాసిని పూజ, సుమారుగా 500 మంది సువాసినులతోటి పూజా కార్యక్రమం ఉంటుంది. దాంతోపాటు చండీ హోమం ఉంటుంది. సాయంత్రం పూట అపూర్వమైనటువంటి రథోత్సవం కూడా ఈ బృందావన గార్డెన్స్ పరిసర ప్రాంతాల్లో కూడా ఊరేగింపు ఉంటుంది. 21వ తారీఖు ఉదయం పూర్ణాహుతి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం కార్యక్రమాల్లో ఆ రోజు లక్ష్మీ జయంతి సందర్భంగా కూడా అమ్మవారికి ఉదయం అభిషేకం, సాయంత్రం కార్యక్రమాల్లో పుష్పాభిషేకం ఉంటుంది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.